సోమరితనం వల్ల గాఢ నిద్ర. చాలామంది ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటారు, అవునా కదా? ఎప్పుడు చూసినా మంచం మీద పడుకొనే ఉంటారు, ఫుల్ ఎంజాయ్. అసలు వాళ్ళు ఎలా పడుకోబుద్ధి అవుతుందండి? టైంకి తినడం, పడుకోవడం. చాలామంది యవనస్తులు అలా తల్లిదండ్రులు వేడివేడి ముద్ద ప్లేట్లో పెడుతుంటే చక్కగా అందిస్తూ ఉంటే తింటున్నావు పడుకుంటున్నావు. లేకపోతే భార్య కష్టపడుతూ ఉంటుంది, భర్త మంచిగా ఇంట్లో పడుకుంటూ ఉంటాడు. చాలామంది భర్తలు ప్రయాసపడుతూ ఉంటారు, భార్యలు మాత్రం చక్కగా భర్తను చూడరు, పిల్లని చూడరు, ఎవరిని చూడరు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు పతనం అవ్వడానికి ఇవే కారణం. సోమరితనము, గాఢ నిద్ర పడవేయడం. గాఢ నిద్ర ఎలా వస్తుందో మాత్రం నాకైతే తెలియదండి. గాఢ నిద్ర ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రతి దానికి చాలా యాక్టివ్గా ఉండాలా దేవుని బిడ్డలం. ఇంకా చూడండి, దేవుని ఎరగని వాళ్ళు అలాగనే ఉన్నారు, దేవుని తెలుసుకున్న వారి అలాగనే ఉంటూ ఉన్నాం. చూడండి, వేకుజామునే లేచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సహాయము కోరుతూ మంచి భయము భక్తి కలిగి అన్ని విషయాల్లో చాలా చక్కని తెలివి కలవారమే మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి కాదండి, ప్రభు అన్ని విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నిర్లక్ష్యం, ఆయన జీవితాలు పతనం అవ్వడం, కుటుంబ జీవితాలు నాశనం అవ్వడం మనం చూస్తూ ఉంటాం.